అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిభువన్. ఈరోజైతే మనం బ్లాగ్ కొంచెం లేట్ అయిందండి. గ్రహణం తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గుడికి వెళ్దామని నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో ఇంటికి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉందండి. నేను రెగ్యులర్గా ఈ టెంపుల్కే వెళ్తూ ఉంటాను. సో టెంపుల్కి వెళ్ళినప్పటికీ గణపతికి, నాగరాజులకి అండ్ నందీశ్వరుడికి అభిషేకం అవుతుంది. తర్వాత శివయ్యకి కూడాను అభిషేకం అయిన తర్వాత మిగతా దేవతా విగ్రహాలన్నిటికి కూడాను పాలాభిషేకం అంతా చేసేసారు. సో ఈ అభిషేకాలన్నీ ఇంకా పూర్తయిన తర్వాత ఇంకా జలంతో కూడాను అన్ని దేవతా విగ్రహాలకి అభిషేకం అయితే ఇంకా పూర్తయింది. అభిషేకం అంతా ఇంకా పూర్తయిన తర్వాత ఇంకా టెంపుల్ అంతా క్లీనింగ్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము. సో ఆ సోమవారం ఇచ్చిన అవకాశంతో నా వంతు నేను సేవ్ అయితే చేసుకోగలిగాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ అవకాశం దక్కినందుకు. సో ఇవంతా కంప్లీట్ ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంకా స్వామివారికి హారతి అయితే ఇవ్వడం అయితే ఇంకా మొదలుపెట్టారు. సో నేనైతే స్వామివారికి దద్దోజనం నైవేద్యంగా తీసుకెళ్ళాను. సమర్పించేసుకున్న తర్వాత ఇంకా పూజ అంతా ఇంకా పూర్తి అయిపోయింది. ఇంకా ఇవంతా పూర్తి అయిపోయిన తర్వాత గణపతికి అయితే ఆయన జిల్లేడు పూలతోని చాలా బాగా అలంకరించి పూజ చేశారండి. చాలా బాగా అనిపించింది. అంటే నిజంగా జిల్లేడు పూలతోని స్వామివారికి వస్త్రం అనేది తయారు చేశారా అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. సో ఇవంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మిగతా దేవతా విగ్రహాలు కూడాను అలంకరించేశారు. సో ఇక్కడ గురు దక్షిణామూర్తి స్వామివారికి ఏమో పసుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం అంటండి. అండ్ పసుపు రంగు పువ్వులన్నా కూడా చాలా మంచిదంట మనం సమర్పించుకోవడం వల్ల. దుర్గమ్మకు కూడాను ఇక్కడ పసుపు రంగు వస్త్రాలను సమర్పించి ఆవిడకి ఎంతో ఇష్టమైన వేప ఆకులతోని వేప కొమ్మలతోని ఎంచక్కా అలంకరించారు మొత్తం అండి. ఇవన్నీ అలంకరణ అయిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కూడా పూర్తయిపోయింది. అయిన తర్వాత ఈ పక్కన దేవతా విగ్రహాలు మనకి ఉత్సవమూర్తులు ఉంటాయండి. మనకి ప్రదోషకాలం టైంలోని మనకి గుడి చుట్టూ ఊరేగింపు అయితే అవుతుంది. సో మన వ్లాగ్ ఎలా కనిపించిందండి మీకు? ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.